యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనము. జాన్ చాప్టర్ 19 and verse 17. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన శిలువ మోసికొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. శిలువ నిత్యత్వమును రెండు భాగములుగా చేయును. అనగా భూతకాలపు నిత్యత్వము, భవిష్యత్ కాలపు నిత్యత్వము అను రెండు భాగములుగా విభాగించును. The cross can divide the eternity into two parts, the eternity past and the eternity future. దేవుని నిత్య సంకల్పమునకు శిలువ కేంద్రకం లాంటిది. దేవుని ఉద్దేశములు నెరవేర్పు అనే సుందరమైన ఉన్నతమైన భవనమునకు శిలువ పునాది లాంటిది. శిలువ అని చెప్పినప్పుడు శిలువ వేయబడిన క్రీస్తును గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. Christ is the nucleus of the divine purposes. To the beautiful building edifies that's called the fulfillment of the purposes of God, the cross is the foundation. When we say the cross, we mean the Christ crucified. సిలువ యొద్ద దేవుడు ఆదాము స్వభావమునకు అంతము పలుకుట మాత్రమే కాదు, కానీ నేను అనే వ్యక్తిని, నా అనే ఉనికిని ఆయన సమాప్తం చేశాడు. At the cross, God has not only put an end to Adamic nature, but also He finished with who I am and what identity I have. పాత నిబంధనలో దేవుడు దాదాపు 7 నిబంధనలు చేశాడు, కానీ ఏ నిబంధన కూడా మానవ జాతి ఎదుర్కొనిన అతి గొప్ప ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయింది. ఆ అతి గొప్ప ప్రశ్న, పాపములు ఎవడు క్షమించగలడు? Who can forgive sins? That is the greatest question ever faced by the human race. మానవ జాతి ఎదుర్కొనుటకు భయంకరముగా భీతి చెందే ఈ ప్రశ్నకు దేవుడు సిలువలో సమాధానమిచ్చాడు. దేవుని దీవెనలోకి ప్రవేశించి వాటిని అనుభవించి వాటిని ఆనందించుటకు సువార్త అనే ద్వారము ద్వారా దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆ ద్వారమును కలువరిగిరిలో మన కొరకు తెరిచాడు. ఇక్కడ ఒక వాక్యాన్ని చదువుదాం, చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనము. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. సిలువ దృశ్యము ఏమంత చూడదగిన దృశ్యము కాదు. లేవియకాండము 1వ అధ్యాయము 6వ వచనములో, అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత, ఆ పశు చర్మమును ఒలిచి అనే మాట ఆంగ్ల భాషలో చాలా బలముగా ఉపయోగించబడిన మాట. He shall flay the burnt offering. సిలువలో వ్రేలాడుచున్న ఆ ప్రభుని చూచినప్పుడు ఆయన దేహమంతా రక్తసికమైపోయింది. హానికరుడు కాని ఆ ప్రభువు పట్ల వారు బహుహింసాత్మకముగా ప్రవర్తించారు. సాతాను అతని అనుచరులందరూ సిలువ యొద్ద పంక్తులు తీరి వ్యూహము పన్ని ఆయనకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు సన్నద్ధులై ఉన్నట్లు మనము చూడగలము. Satan and all his legions have arrayed themselves against the Son of God to wage a war against him. వారు ఆ యుద్ధములో ఓడిపోయారు.
మన ప్రభు ఆ యుద్ధంలో గొప్ప విజయమును సాధించాడు. ఆయన మరణము ద్వారా జయించాడు. తండ్రి యొక్క సంపూర్ణ సంతోషము కొరకు ఆయన దహన బలిగా అర్పించుకొనుట మాత్రమే కాదు, కానీ మన కొరకు, మన నిమిత్తము, మన స్థానములో ఆయన పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా ఆయన మన కొరకు నిలవబడ్డాడు. He not only offered himself as a burnt offering for the absolute delight of the Father, but also he stood in our place as a sin offering and a trespass offering. సిలువ యొద్ద జరిగిన సంఘటనల వరకు అరిమతయి యోసేపు, నికోదేము యేసు క్రీస్తు యొక్క రహస్య శిష్యులుగా ఉండిపోయారు, కానీ సిలువ వారిని బహిరంగ శిష్యులుగా మార్చివేసింది. వారు అనగా అరిమతయి యోసేపు పిలాతు యొద్దకు వెళ్ళి ప్రాణము సైతము తెగించి యేసు దేహమును ఇమ్మని బ్రతిమలాడి ఆ దేహమును తీసుకొని అరిమతయి యోసేపు, నికోదేము ఆ దేహమునకు సుగంధ ద్రవ్యములు పూసి మర్యాద చేసి ఆయనను క్రొత్త సమాధిలో వారు ఉంచారు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు సమాధిలో 3 దినములు ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క శరీరము కుళ్ళు పట్టలేదు, ఎందుకంటే ఆయన శరీరమందు ఏ పాపము లేదు. ఇన్ హిమ్ ఈస్ నో సిన్, దట్స్ వై హిస్ బాడీ డిడ్ నాట్ సీ ఎనీ కరప్షన్. సమాధి ఆయనను మృంగలేకపోయింది. పాతాళము ఈ లోకంలో ఉన్న వారందరినీ మృంగివేయగలదు, కానీ సమాధి ఆయనను మృంగలేకపోయింది. లేఖనముల ప్రకారము ఆయన తిరిగి 3వ దినమున లేచాడు. అందును బట్టి దేవునికి స్తోత్రములు. పునరుత్థాన ఉదయము ఎంత మంచి సూర్యోదయము! నూతన సృష్టికి ప్రారంభము. ఆదాము యొక్క స్వభావము రవ్వంత కొంచెమైనను కూడా నూతన సృష్టిలో లేదు. There is no slightest trace of Adam in the new creation. క్రీస్తే సర్వమును అందరిలో వాడునై ఉన్నాడు. Christ is all and Christ in all. సమాధిని జయించి లేచిన తరువాత ఆయన గలిలయకు వెళ్ళినట్లు దేవుని వాక్యము ద్వారా మనం నేర్చుకోగలము. యెరూషలేమునకు చాలా దూరముగా ఉన్న గలిలయ ప్రాంతంలోనే ఆయన సేవ ఎక్కువగా జరిగినట్లు దేవుని వాక్యంలో చూడగలము. సమాధి యొద్దకు వచ్చిన భక్తి గల స్త్రీలు ఈ విషయములన్నిటినీ సందిగ్ధావస్థలో ఉన్న వెరీ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్న శిష్యులకు తెలియచేయాలని వారు దేవుని చేత ఆదేశించబడ్డారు. ఆ తరువాత పేతురును ఆయన చాలా మృదువుగా పునరుద్ధరించినట్లు మనము దేవుని వాక్యములో నుండి చూడగలము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనములో, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార బొత్తిని ఆర్పడు. ఎంత మంచివాడు మన ప్రభు. ఆ తరువాత శిష్యులను బేతనియా వరకు తీసుకొని వెళ్ళి చేతులెత్తి వారిని దీవించినట్లు దేవుని వాక్యము ద్వారా నేర్చుకోగలము. ఆయన చేతులెత్తి వారిని దీవించినప్పుడు చీలలతో గాయపరచబడిన చేతులు వారు చూచి ఉంటారు. పరిశుద్ధ స్థలములో సువర్ణ ధూప వేదిక మీద ధూపము వేసి బయటకు వచ్చినప్పుడు జకరియా మూగవాడైనందున అతడు చేతులెత్తి బయట ఉన్న ప్రజలను, ఇశ్రాయేలీయులను దీవించలేకపోయాడు. అయితే తన తండ్రి మీద సంపూర్ణముగా ఆధారపడి తండ్రిని శిలువ మరణము ద్వారా గొప్పగా మహిమపరిచిన ఆ దేవుని కుమారుడు ఆయన చేతులెత్తి దీవించగలిగాడు. వారు చూచుచుండగా వారి కన్నుల ఎదుట ఆరోహణుడై ఆయన మహిమలోకి చేర్చుకొనబడినట్లు మనము చూడగలము.
పశువుల తొట్టిలో నుండి గొల్గోతా వరకు, గొల్గోతా నుండి సమాధిలోనికి, సమాధిలో నుండి లేచి గలిలయకు, గలిలయ నుండి మహామహుడగు దేవుని కుడిపార్శ్వమునకు ఆరోహణుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. From the manger to Golgotha, from Golgotha to the grave, from the grave to Galilee, from Galilee he was received up into glory. He was seated on the right hand of the Majesty on high. What a Savior is our Lord. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక.